అంతా అనుకున్నట్టే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజీనామా ప్రకటన వెలువడగానే తమ పార్టీలోకి రావాలంటూ సాదరంగా ఆహ్వానించింది టీడీపీ. వాళ్ల కోరిక మేరకు సైకిల్ ఎక్కుతారా లేదంటే మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? వేమిరెడ్డి దారెటు అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చ జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో కీలక నేత వైసీపీకి బాయ్ బాయ్ చెప్పారు. రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసి లేఖను అధిష్టానానికి పంపించారు. గత కొద్ది రోజులుగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న వేమిరెడ్డి అనుకున్నట్లుగానే వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వేమిరెడ్డిని పోటీ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. టికెట్ కూడా ఖరారు చేశారు. అయితే వేమిరెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని తన భార్యకు సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా అధిష్టానం పట్టించుకోలేదు. అదే సమయంలో నెల్లూరు అర్బన్ లో మాజీ మంత్రి అనిల్ స్థానంలో ఆయన అనుచరుడు ఖలీల్ ను ఇన్ఛార్జ్ గా నియమించారు. ఈ పరిణామాలు వేమిరెడ్డి అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. పార్టీలో కనీస గౌరవం దక్కలేదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట వేమిరెడ్డి. ఈ క్రమంలోనే వైసీపీని వీడుతున్నట్లు వేమిరెడ్డి దంపతులు ప్రకటించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేయడం మంచి పరిణామం అన్నారు. ఈ రోజు ఆయన రిజైన్ చేసినాడు. అటువంటి మంచి వ్యక్తులు ఇద్దరు దంపతులు తెలుగుదేశంలోకి రావాలని అందరం కలిసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలా, తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశంలోకి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. మరోవైపు వేమిరెడ్డితో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ అయ్యారు. వివాద రహితులు 10 మందికి సాయం చేసే వేమిరెడ్డి లాంటి నేతలు టీడీపీలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు కోటమిరెడ్డి. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాద రహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ వైసీపీని వీడిన వేమిరెడ్డి దంపతుల దారెటు టీడీపీ నేతలు ఆహ్వానించడంతో ఆ పార్టీలో చేరుతారా లేదంటే అనూహ్యంగా ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా? ప్రస్తుతానికైతే వేమిరెడ్డి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.